నేను లక్ష్మీ హారిక. ఈరోజు మనం ఒక బ్యాక్ బెంచర్ గురించి మాట్లాడుకుందాం. అవును, మీరు విన్నది నిజమే. లాస్ట్ బెంచ్ స్టూడెంట్. చాలామంది టీచర్స్ ఫస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళే చాలా బాగా చదువుతారు, వాళ్ళే టాపర్స్, వాళ్ళకి అన్ని ర్యాంక్స్ వస్తాయి, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు. దాని అర్థం వెనక ఉన్న వాళ్ళు తెలివిలేని వాళ్ళనా, వాళ్ళేం సాధించలేరనా, వాళ్ళేం చదవలేరనా, వారికి ప్రోత్సాహం లేకపోవడం. అవును, మీరు విన్నది నిజమే. ఎవరికైతే ప్రోత్సాహం ఎక్కువగా లభిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా అనుకున్నది సాధించగలరు. అవును, ఇది నిజం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రవి అనే ఒక స్టూడెంట్ క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడు. టీచర్ ప్రతిరోజు వస్తారు, ఫస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళని మంచిగా ట్రీట్ చేస్తారు, లెసన్ చెప్తారు, పాఠం అర్థమైందని అడుగుతారు, వెళ్ళిపోతారు. అందరూ ఆ టీచర్ చెప్పే పాఠాల్ని వింటూ ఉంటే శ్రద్ధగా, ఈ అబ్బాయి మాత్రం పక్కన కిటికీలో నుండి ఆకాశాన్ని, ఇంకా పక్షులని, చెట్ల కొమ్మలని చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ పాఠశాలకు ఒక ఉపాధ్యాయుని కొత్తగా వచ్చారు. ఆవిడ అందరిలా ముందు బెంచ్ స్టూడెంట్స్కి ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, ఇలా దీని మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా బ్యాక్ బెంచ్ వెనక ఉన్న రవి దగ్గరికి కూడా వెళ్ళారు. రవి, నువ్వెప్పుడు ఇక్కడే కూర్చుంటావా అని అడిగాను. అవును టీచర్, ముందు వాళ్ళలాగా నేను తెలివిగలవాన్ని కాదు, అందుకే నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్తాడు. దానికి ఆ టీచర్ బదులుగా, ప్రతిభ ఉన్న వాళ్ళు ఎక్కడ కూర్చున్నా వాళ్ళ యొక్క ప్రతిభను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందు కూర్చున్న వాళ్ళే తెలివైన వాళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళు తెలివిలేని వాళ్ళు అని కాదు ఉద్దేశం అక్కడ అని చెప్తారు. అప్పుడు ఆ అబ్బాయి, లేదు టీచర్, వాళ్ళలాగా నేను తెలివిగలవాన్ని కాదు, అందుకే నేను వెనక కూర్చున్నాను, నాతో ఏ టీచర్ కూడా మాట్లాడేవారు కాదు, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు అని చెప్తాడు. ఆ రోజు నుండి ఆ టీచర్ ఆ అబ్బాయిని చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఒకరోజు స్కూల్లో డ్రాయింగ్ పోటీ నిర్వహించారు. అందులో రవి చాలా బాగా డ్రాయింగ్ గీశాడు. ఆ బొమ్మలు నిజంగా ఒక భావం ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, ఆ బొమ్మలు గీసిన ఆ బొమ్మలు ఒక భావంతో గీశాడనమాట. అవి చూడగానే మనకు తనేం చెప్పాలనుకున్నాడో ఆ బొమ్మల ద్వారా తెలియచేశాడు. చాలా బాగున్నాయన్నమాట. అప్పుడు ఏం చేశారు, ఆ స్కూల్ యొక్క యాజమాన్యం ప్రతిరోజు వీక్లీ మ్యాగజైన్స్లా పంపిస్తారనమాట. అలా ఈ అబ్బాయి ప్రతి వారం వేసే ఆ బొమ్మల్ని ఆ స్కూల్ మ్యాగజైన్లో వేసేవాళ్ళు. సో అలా తను ఆ బొమ్మల ద్వారా చాలా పేరు ప్రఖ్యాతులు పొందుతాడనమాట తన జీవితంలో కూడా. ఒకరోజు వాళ్ళ స్కూల్లో ఒక ప్రోగ్రామ్ జరిగిద్ది. ఆ స్కూల్కి గెస్ట్గా వస్తాడు ఆ అబ్బాయి. అప్పుడు చెప్తాడు, ఆ రోజు నేను లాస్ట్ బెంచర్ని, మా టీచర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నన్ను లాస్ట్ బెంచ్ని వదిలేయకుండా ఉండుంటే, నన్ను ఎంకరేజ్ చేయకుండా ఉండుంటే ఈ రోజు నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ అయ్యేవాన్ని కాదు అని చెప్తాడు. నిజంగానే తనలో ఉన్న ఆత్మన్యూన్యతా భావాన్ని ఆ టీచర్ తెలుసుకుని తనపై తనకి నమ్మకాన్ని పెంచి తనలో ఉన్న ప్రతిభను వెలికి తీసినందుకు తను ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అంటే ఏం చదవలేరు, ఏం సాధించలేరు అని కాదు అర్థం. లాస్ట్ బెంచ్ వాళ్ళు కూడా ఏదైనా చేయగలరు. ప్రోత్సాహం లభిస్తే వారిని వారు నమ్మి వారు ఇతరులకు కూడా ఆదర్శంగా జీవించగలరు. అంతెందుకు, ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ ఎవరో తెలుసా? అతను కూడా లాస్ట్ బెంచరే. మన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, తను కూడా లాస్ట్ బెంచ్ స్టూడెంటే. ఇంకొకరు మనకెంతగానో ఎంటర్టైన్ చేసే సినిమా ఫీల్డ్లో ఉన్న మరొక వ్యక్తి, ప్రముఖ వ్యక్తి షారుఖ్ ఖాన్ గారు. వీళ్ళ ముగ్గురనే కాదు, ఇంకా చాలా మంది వాళ్ళు కూడా లాస్ట్ బెంచర్సే. కానీ వాళ్ళు అనుకున్నవి అద్భుతాలు సృష్టించగలిగారు. వాళ్ళు వాళ్ళని నమ్మారు. కాబట్టి మనం కూడా మనల్ని నమ్మాలి. మనలో ఉన్న ప్రతిభకు పట్టం కట్టాలి అంటే ఖచ్చితంగా మనం కష్టపడాలి. మనం ఏం చేయగలం, మనలో ఉన్న ప్రతిభ ఏంటి అనేది ఫస్ట్ మనం గుర్తించగలగాలి. దానికి మనం పదును పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న సాధిస్తాం. మన లైఫ్లో ఖచ్చితంగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, మన ఉపాధ్యాయులు, మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఖచ్చితంగా మనల్ని ప్రోత్సహిస్తుంటారు. వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మనకున్న ప్రతిభను మనం ఖచ్చితంగా నిరూపించుకోవచ్చు. ఆ అవకాశాన్ని మనం కోల్పోవద్దు. రవిలా కాదు, ఇంకా చాలా మందిలా మనం కూడా వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించాలి. ఎక్కడ కూర్చున్నామన్నది కాదు, మనం ఏం సాధించామన్నది ఇంపార్టెంట్. గుర్తుంచుకుంటారు కదా, ముఖ్యంగా లాస్ట్ బెంచెస్కి. మీరు కూడా అద్భుతాలు చేయగలరు. మీరు కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరచగలరు. మీలో ఉన్న ప్రతిభకు ఈ రోజు నుండే పదును పెట్టండి. ఆల్ ద బెస్ట్. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.